మన దేశ రాజకీయాల్లో అవకాశవాద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే. అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం తీరిపోగానే ముఖం చాటేసి వేరే వాళ్ళపైకి నిందలు నెట్టేయడం, ఇదే కాంగ్రెస్ రాజకీయం. తాజాగా జార్ఖండ్లో జేపీఎస్సీ పేపర్ లీక్ వివాదాన్ని తీసుకోండి. బయట విద్యార్థులు రోడ్డెక్కి పోరాడుతుంటే లోపల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నాయకులు మాత్రం ఏం చేశారో తెలుసా? సమస్యను పరిష్కరించాల్సింది పోయి సొంత కూటమి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తూ డ్రామా ప్లే చేస్తున్నారు. సొంత బలం లేని చోట మంత్రి పదవులు కావాలి కానీ బాధ్యతలను నిర్వర్తించడంలో మాత్రం భాగస్వామ్యం వహించరు. ఏదైనా వివాదం రాగానే మాకేం సంబంధం లేదని పక్కకు జరిగిపోతారు. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టు అసలు కాంగ్రెస్ చరిత్ర తిరిగేసి చూస్తే ఇలాంటి నమ్మక ద్రోహ రాజకీయాలు కొత్తేమీ కాదు వాళ్ళకి. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిచ్చి సభలో విశ్వాస పరీక్షకు సరిగ్గా ముందు కాలికి బుద్ధి చెప్పారు. హర్యానా పోలీసులు రాజీవ్ గాంధీ ఇంటి ముందు నిఘా పెట్టారనే ఒక చిన్న సాకు చూపి 1991లో చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. 1997లో దేవాగౌడ, ఐకే గుజరాల్ ప్రభుత్వాల కథ కూడా అంతే. తమ స్వార్థ రాజకీయాల కోసం మధ్యలోనే పీఠముడి వేసి దేశాన్ని ముంచేశారు. ఇక 2G స్కామ్ బయటపడినప్పుడు సొంత తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మిత్రపక్షమైన డిఎంకేపై నిందలు వేయడం యావత్ ప్రపంచం చూసింది. కేంద్రంలోనే కాదు, రాష్ట్రంలోనూ వీళ్ళ తీరు మారలేదు. బీహార్లో మహాగఠబంధన్ అయినా, కర్ణాటకలో జేడీఎస్ కూటమి అయినా అడుగుపెట్టిన ప్రతి చోట అంతర్గత కుమ్ములాటలతో కూటమి ప్రభుత్వాలను కూల్చడం వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. 2024 ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ఓటమి ఎదురు కాగానే మిత్రపక్షాలదే తప్పంటూ నిందలు మోపారు. అన్నిటికంటే ఘోరం ఏంటంటే తమిళనాడులో ఏకంగా 22 ఏళ్లుగా డిఎంకేతో కలిసి ఉన్న మొన్న 2026 మేలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే క్షణాల్లో వెన్నుపోటు పొడిచారు. డిఎంకే ఓడిపోగానే ఏమాత్రం నైతికత లేకుండా ఆ బంధాన్ని తెంచేసి మంత్రి పదవులే లక్ష్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకి పార్టీకి షరతులతో కూడిన మద్దతు ప్రకటించారు. కేరళలో చూస్తే జాతీయ స్థాయిలో ఇండీ కూటమి అని కబుర్లు చెప్తూనే రాష్ట్రంలో సిపిఎం ప్రభుత్వంపై దాడులు చేస్తారు. సిద్ధాంతాలు లేవు, విలువలు అసలే లేవు. కేవలం అధికార దాహం, స్వార్థ రాజకీయాలు పరమావధిగా భావించే కాంగ్రెస్ను నమ్మి కూటమి గడితే చివరకు మిగిలేది ఘోర పరాజయం, వెన్నుపోటే అని చరిత్ర మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూనే ఉంది. జై హింద్.